తెలుగు న్యూస్ నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన మరో 5 కోడెలు మృతి చెందాయి. శుక్రవారం 8 కోడెలు మరణించి గంటలు గడవక ముందే మరో 5 కోడెలు మృతి చెందడం కలకలం రేపింది. శుక్రవారం కోడెలు మృతి చెందిన ఘటనపై జీ తెలుగు న్యూస్ వార్తా ప్రసారం చేయగా అధికారులు స్పందించి రాజన్న కోడెలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించిన గంటల వ్యవధిలోనే మరో 5 కోడెలు మృతి చెందడం అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని హిందూ సంఘాల నేతలు, భక్తులు ఆరోపిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న ఆలయంలో శివుని వాహనం నందిని దేవుడిలా కొలుస్తూ మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ ఉంది. రాజన్నకు భక్తులు సమర్పించిన నిజ కోడెలు తిప్పాపూర్లోని గోశాలకు తరలిస్తుండగా ప్రస్తుతం అవి పరిమితికి మించి ఉండడం, పర్యవేక్షణ లోపం వాటికి శాపంగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో స్వామివారి గోశాలలోని కోడెలు మృత్యువాత పడుతుండగా ఆలయ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. సునీత, ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించుకున్న కోడెలు మృత్యువాత పడుతున్న ఘటన స్థానికంగా కలకలమైతే రేపుతుంది. అయితే నిన్న 8 కోడెలు మృతి చెంది 24 గంటలు గడవక ముందే మరో 5 కోడెలు కూడా మృత్యుబాట పడడంతో మాత్రం ఇటు అక్కడ స్థానికంగా మాత్రం భక్తులు అయితే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఆలయ ఈవో వినోద్ 2 రోజులు దాదాపు మొన్న అధికారుల పర్యవేక్షణ నేపథ్యంలో మాత్రం అక్కడ వర్షాల పడుతున్న నేపథ్యంలో కోడలు ఉన్న తిప్పాపూర్ గోశాలను అయితే పరిశీలించి పూర్తి స్థాయిలో మాత్రం ఆ కోడలు ఆరోగ్యంగా ఉంటాయంటూ కూడా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చిన 24 గంటల్లోపే 8 కోడలు అయితే మృత్యుపాత పడ్డాయి. అయితే పడ్డ వెంటనే కూడా గుట్టు చప్పుడు కాకుండా కూడా ఇటు అధికారులు అయితే వాటిని పూడ్చిపెట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆ వీడియో సార్ అయితే జీ న్యూస్ కు కెమెరా చిక్కడంతో మాత్రం జీ న్యూస్ నిన్న కథనం అయితే ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో మాత్రం స్థానిక కలెక్టర్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. వెంటనే కోడెలకు మాత్రం చికిత్స అందించాలంటూ కూడా ఆదేశాలు అయితే నిన్న సాయంత్రం జారీ చేసినట్టు కూడా మనకు సమాచారం అందింది. అక్కడ ఉన్న స్థానిక వైద్యులు అయితే అక్కడికి వెళ్లి ఆ కోడెలను పరిశీలించినట్టు అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితిలో మాత్రం తెల్లారేసరికి మరో 5 కోడెలు కూడా మృత్యుబాట అయితే పడ్డట్టు కూడా తెలుస్తుంది. అయితే మరో వీటిని కూడా 5 కోడలు మృతి చెందినప్పటికీ కూడా వాటిని కూడా గుట్టు చప్పుడు కాకుండా పూడ్చే ప్రయత్నం అయితే చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న భక్తులు కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యంతో ఈ కోడలు అయితే మృత్యువాత పడుతున్నాయంటూ కూడా ఇటు హిందూ సంఘాలు, ఇటు భక్తులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు గత కొన్ని రోజుల నుంచి కూడా కోడలు మృత్యువాత పడ్డప్పటికి కూడా వాటిని గుట్టు చప్పుడు కాకుండా పూడ్చిపెడుతున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం కూడా భారీ వర్షం కూడంతో మాత్రం ఆ తిప్పాపూర్ గోశాల మొత్తం బురదమయం అవడంతో మాత్రం ఈ కోడలైతే అనారోగ్యం పాలవుతున్నట్టు కూడా స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఇటు నిబంధనలకు దాదాపు గత కొన్ని రోజుల క్రితం కూడా వరుసగా కథనాలు రావడంతో మాత్రం స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు రైతులకు కోడలను పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఉత్తర్వులు జారీ చేసినా అప్పుడు తూతూ మంత్రంగా మాత్రం రైతులకైతే కోడలను అయితే పంపిణీ చేసినట్టు కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో మళ్ళీ కూడా ప్రతి ఒక్క భక్తులు దాదాపు అక్కడికి వచ్చిన భక్తులు రోజు కూడా కొంతమంది భక్తులు అయితే మొక్కు చెల్లించేందుకు గాను కోడలైతే రాజన్న ఆలయానికి ఇస్తూ ఉంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ఆనవాయితీ అయితే వస్తున్న నేపథ్యంలో భక్తులు సమర్పించుకున్న రాజన్నకు ఎంతో సమర్పించుకున్న ఇక్కడ కోడలను అయితే వాటిని పోషించే బాధ్యత కూడా రాజన్న ఆలయ అధికారులపై ఉంటుంది. అయితే దాంట్లో నిబంధనలు ఉల్లంఘించి కూడా దాదాపు ఇప్పుడు ప్రస్తుతం అయితే సుమారు 1200 కోడలు కూడా
ఆ తిప్పాపూర్ గోశాలలో ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. ఆ ఉన్న తిప్పాపూర్ గోశాలకు సంబంధించిన పరిధి లిమిట్ కంటే ఎక్కువ గోవులను కూడా అందులో ఉంచుతున్నట్టు కూడా తెలుస్తుంది. వెంటనే వారిని రైతులకు కూడా అందజేయాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కూడా తెలుస్తుంది. లేని పక్షంలో మరో గోశాలను కట్టి అక్కడికి తరలించే దిశగా లిమిట్ మించి కూడా ఉంచే దిశగా కూడా చర్యలు అయితే చేపట్టాలని కూడా ఆ స్థానిక హిందూ సంఘాల నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే రాజన్న ఆలయంలో మాత్రం ఈ కోడెలు మృత్యువాత ఘటనపై మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇటు హిందూ సంఘ నేతలు అయితే హెచ్చరిస్తున్నారు. మరో ఇప్పటికే 8+5 13 కోడెలు 2 రోజుల వ్యవధిలో మృతి చెందడంతో మాత్రం మరో 3 కోడె మృతి పడక ముందే వాటికి వైద్య చికిత్స అందించాలని చెప్పేసి కూడా ఇటు స్థానికులు కావచ్చు, ఇటు భక్తులు హిందూ సంఘాలు కావచ్చు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే కొనసాగితే మాత్రం ఉద్రిక్త ఆందోళనలు అయితే చేపడతామని చెప్పేసి కూడా హిందూ నేతలు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత, అయితే గోపీకృష్ణ, ఈ మృత్యువాత చెందిన ఈ కోడెలకు సంబంధించి ఏదైతే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్స్ ఏం చెప్తున్నారు, అవి ఎందుకు చనిపోయాయి? సునీత, అయితే అనారోగ్యం ఇప్పుడు లిమిట్ కంటే ఎక్కువ ఉండదు. దాదాపు కొన్ని 500-600 మట్టుకు కూడా కోడలు ఉండే ఆ గోశాలలో మాత్రం సుమారు 1200కు పైగా కోడలు అక్కడ ఉండటంతో మాత్రం వాటికి ఇబ్బంది కలుగుతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా వరుసగా కూడా ఇటు ఏదైతే వర్షాలు పడ్డాయో అక్కడ కూడా వాటికి వేసే గడ్డి కూడా అదే గోశాలలో ఉండడంతో వాటిని నడవలేని పరిస్థితిలో ఉండదు. అది మురికికి కూడా ఆ గడ్డి అనేది ఖరాబ్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే గడ్డిని కూడా వేరే చోట పొందుపరిచారు, భద్రంగా నానకుండా కూడా పొందుపరిచే అవకాశం ఉండాలి. కాని పక్షంలో అది ఓపెన్ ప్లేస్ లో ఉండటంతో మాత్రం ఈ గడ్డి కూడా ఖరాబ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా ఇటు బురదమయం ఆ గోశాలకు సంబంధించిన ఎప్పటికప్పుడు శుభ్రపరిచి ఉంటే గిట్ట ఈ ఏవైతే గోవులకు అనారోగ్య బారిన పడవు అని చెప్పేసి కూడా వైద్యులు అయితే పేర్కొంటున్నారు. కాబట్టి అక్కడ 30 మంది సిబ్బందితో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామన్న అధికారులు మాత్రం అలా చేయడం లేదన్న ఆరోపణలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇటు ప్రతి రోజు కూడా వాటిని శుభ్రపరిచి వాటిని నీట్ గా కోడళ్ళు అయితే కడగాలని చెప్పేసి కూడా నిబంధన అయితే ఉంది. అది తుంగలో తొక్కి కూడా అధికారులు తూతూ మంత్రంగా ఆ పనులు చేసి మాత్రం గోశాలను వైపు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా అక్కడ గోవులకు నడవలేని పరిస్థితిలో కూడా అవి ఉంటున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. గత ఏడాది కూడా ఈ వర్షాకాలం ప్రారంభంలో పూర్తి స్థాయిలో మాత్రం ఈ నిబంధనల మేరకు కూడా ఆ గోవులకు బురదమయం అవడంతో అవి నడిచే పరిస్థితి లేకుండా గతంలో కూడా కోడలైతే మృత్యువాత పొందాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదే విధంగా ఈసారి కూడా వర్షాకాలం ప్రారంభమైనప్పుడే ఇటు కోడలైతే మృత్యువాత పడుతున్నాయి. ఇటు వీటిని సంరక్షించాలన్న అధికారులు ఖచ్చితంగా సంరక్షించాలని చెప్పేసి కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో వైద్యులు మాత్రం పూర్తి స్థాయిలో చికిత్స అందించి అక్కడే ప్రతిరోజు నిత్యం కూడా చికిత్స అందించాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే గోపీకృష్ణ, ఈ సంఘటన పైన అటు దేవస్థాన అధికారులు స్పందించారా? మనం నిన్న నుంచి కూడా అధికారులను సంప్రదిస్తున్నాము. అయితే అప్పటి నుంచి కూడా అధికారులు కూడా తూతూ మాత్రంగానైతే స్పందన అయితే ఇస్తున్నారు. అయితే మేము పర్యవేక్షణ చేస్తున్నామంటూ కూడా ఆలయ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇటు నిన్న మొన్నటి నుండి కూడా వర్షం పడ్డప్పటి నుంచి కూడా 2 వైద్యులు పశు వైద్యులతో పాటు ఇటు 30 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి కూడా గోవులను పర్యవేక్షిస్తున్నాము, చికిత్స అందిస్తున్నామని చెప్పేసి కూడా అవి ఆరోగ్యంగా ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితిలో ఈ కోడలు ఏవైతే 13 మృతి చెందాయో అవి ఎలా మృతి చెందాయన్న మాత్రం స్పష్టత అయితే అధికారుల నుంచి అయితే రావడం లేదు. దీనిపై మాత్రం ఉన్నత అధికారులు అయితే విచారణ చేపట్టనున్నట్టు కూడా మనకు అయితే తెలుస్తుంది. ఇటు దీనిపై మాత్రం పూర్తి స్థాయిలో వైద్య చికిత్స అందిస్తామని కూడా ఆలయ అధికారులు అయితే ఈ మృతి చెందిన ఘటనపై కూడా మిగతా గోవులను కూడా పర్యవేక్షించి వాటిని మృత్యువాత పడకుండా చూసుకుంటామని కూడా
ఆలయ అధికారులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక గోపీకృష్ణ, ఫైనల్ గా చూస్తే అటు వేములవాడ ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో ఏమైనా స్పందిస్తున్నారా? అక్కడ ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా ఇతర గోశాలల నిర్మాణాలకు సంబంధించి ఏమైనా యోచన చేస్తున్నారా? సునీత, అయితే మనం ఈ ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కలకలం అయితే రేపుతుంది. ఎంతో తీపి భక్తులకు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు కోరిన కోరికలు తీర్చేందుకు కూడా ఈ కోడళ్ళు అయితే అక్కడ వదిలిపెడుతూ ఉంటారు, ఆ సన్నిధానానికి ఇస్తూ ఉంటారు. అది ఈ కోణంలో మాత్రం ఈ మృత్యువాత ఘటన మాత్రం స్థానికులైతే ఎమ్మెల్యే ప్రభుత్వ వైపుగా ఉన్న ఆది శ్రీనివాస్ అయితే స్పందించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పష్టం చేసే ఆదేశాలు వారికి ఇచ్చి కోడలకైతే ఏదైతే చికిత్స అందించాలనో అక్కడికి వైద్యులను పంపించి చికిత్స అందించే దిశగా చర్యలు తీసుకోవాలని కూడా స్థానిక ఎమ్మెల్యే అయితే పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే గోశాలకు సంబంధించి ఎక్కువ ఉన్నాయో వాటిని మాత్రం వెంటనే రైతులకు పంపిణీ చేసే దిశగా మాత్రం చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా తీసుకుంటున్నారని కూడా మనకైతే సమాచారం అయితే అందింది. అక్కడ దాదాపు లిమిట్ కంటే 1200 కోడేలు ఉన్న నేపథ్యంలో మాత్రం వాటిని పూర్తిగా రైతులకు పంపించి దిశగా మాత్రం చర్యలు చేపడుతున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే వాటిని రైతులకు పంపిణీ చేసే దిశగా చర్యలు తీసుకుంటారని కూడా తెలుస్తుంది. రైట్ గోపీకృష్ణ, థ్యాంక్ యూ.